హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఈరోజు వీడియోలో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్స్ రెసిపీస్ గురించి తెలుసుకుందాం. పిల్లలకి ఎంతో యూజ్‌ఫుల్ అయ్యే రెసిపీస్ అండి. సో, స్కిప్ చేయకుండా చూడండి. మనం ఓట్స్ అండ్ బనానా రెసిపీ గురించి తెలుసుకుందామండి. దీనికోసం నేను ఒక్క బనానా తీసుకున్నాను స్మాల్ సైజ్‌లో. అండ్ దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. ఆ తర్వాత వాటిని ఫోర్క్‌తో స్మాష్ చేశానండి. స్మూత్‌గా స్మాష్ చేశాను. ఇలా స్మాష్ చేసిన బనానాని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఒక కప్ ఓట్స్ తీసుకొని రోస్ట్ చేశాను. లైట్‌గా రోస్ట్ అయిన తర్వాత ఒక కప్పు మిల్క్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యూస్ చేశాను. ఒక 5 మినిట్స్ బాయిల్ చేశాను మూత పెట్టి. పాలు పోసాం కదా, కొంచెం పొంగుతుంది. సో, మూత తీసి ఆ తర్వాత బాయిల్ చేయాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ బాయిల్ చేయాలి. వన్స్ ఓట్స్ స్మూత్ అయ్యాయి అనిపించిన తర్వాత మనం స్మాష్ చేసిన బనానా ఇక్కడ యాడ్ చేయాలండి. నేను ఇక్కడ యాడ్ చేసేసాను టోటల్గా. యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. అండ్ ఇంకొంచెం స్వీట్నెస్ కోసం నేను ఒక పావు కప్పు జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నానండి. మీ పిల్లలకి ఇంత స్వీట్ పెట్టాలి అని లేకుంటే అవాయిడ్ చేయండి. అండ్ అంతే, ఒక 1 మినిట్ అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా హెల్తీ రెసిపీ కోసం ఒక 3 డేట్స్, హాఫ్ కప్పు ఓట్స్ అండ్ పావు కప్పు బెల్లం తీసుకోవాలి. డేట్స్లో ఉన్న సీడ్స్ తీసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. సో, ఇలా ఉండాలి పేస్ట్ వచ్చేసి. ఈ మిక్సర్ జార్ని పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఓట్స్ యాడ్ చేసుకోవాలి. అవి రోస్ట్ అయినాక కొద్దిగా వాటర్ యూస్ చేయాలి. ఇక్కడ వాటర్ వచ్చేసి నేను చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేసుకుంటానండి. చిన్న టీ గ్లాస్ సైజ్తో నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం అటు ఇటు కలుపుకొని ఆ తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ కంటే మూత క్లోజ్ చేయాలి. మూత క్లోజ్ చేసి అది కొద్దిగా పొంగొచ్చే టైంకి మనం ఓపెన్ చేయాలండి. ఎందుకంటే మూత క్లోజ్ చేస్తే కొంచెం ఓట్స్ ఫాస్ట్గా బాయిల్ అవుతుంది అనేసి, అంతే. తర్వాత మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి. వన్స్ ఓట్స్ స్మూత్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. మనం చెక్ చేసుకోవాలి ఓట్స్ని, అవి స్మూత్ అయ్యాయా లేదా అని చూసుకోవాలి. ఇలా జస్ట్ ఒక 5 మినిట్స్ అండి, మోస్ట్లీ 5 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి. నేను చెక్ చేసుకున్నాను, ఓట్స్ స్మూత్ అయిపోయాయి. సో, ఇక్కడ మనం ఇప్పుడు డేట్స్ యాడ్ చేసుకోవాలి. ఆ డేట్స్ పేస్ట్ ఉంది కదా, ఆ డేట్స్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇదే స్వీట్ అయిపోతుంది, మనకి జాగరీ పౌడర్ అవసరం లేదు. పిల్లలు ఎక్కువ స్వీట్ తింటారు అనుకుంటే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను నట్స్ పౌడర్ కూడా యూస్ చేసాను. డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా డెఫినెట్గా యాడ్ చేయండి. అది ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడే మనం డేట్స్, జాగరీ అండ్ నట్స్ పౌడర్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారాక పిల్లలకు తినిపించడమే. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, అండ్ టూ హెల్తీ. థ్యాంక్ యూ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఓట్స్ అండ్ క్యారెట్. ఇది చిన్నపిల్లలకి చాలా యూస్ఫుల్ రెసిపీ. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అందులో ఒక హాఫ్ కప్ ఓట్స్ యూస్ చేయాలి. అండ్ ఓట్స్ యాడ్ చేశాక డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వాటర్ అండ్ ఒక కప్పున్నర మిల్క్ తీసుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత మూత క్లోజ్ చేసి ఒక అర నిమిషం వరకు ఉంచుకోవాలండి. అలాగే అలా పొంగొచ్చే టైంకి మనం మూత తీసేసి కలుపుకోవాలి. ఇలా 4-5 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి. ఓట్స్ స్మూత్ అయ్యే వరకు మనం బాయిల్ చేయాలండి. సో, అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4 మినిట్స్ అలా అయిన తర్వాత వన్స్ ఓట్స్ స్మూత్ అయ్యాయి అనిపించిన టైంలో మనం తురుముకున్న క్యారెట్ యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా స్వీట్‌నెస్ కోసం పావు కప్పు బెల్లం, ఒక స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఈ 3 యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఏంటంటే ఇక్కడ క్యారెట్ కూడా కొద్దిగా స్మూత్ అవ్వాలి. సో, మనం క్యారెట్ ఏసాక కూడా ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేయాలి. నేనిక్కడ కన్సిస్టెన్సీ కొంచెం హార్డ్ ఉన్నట్టు అనిపించింది. సో, ఒక పావు కప్పు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను ఎక్స్‌ట్రా. మీకు ఈ కన్సిస్టెన్సీ ఓకే మీ పిల్లలకి అనుకుంటే ఇలాగే ఉంచండి. నాకు కొద్దిగా లూజ్ ఉండాలి అనేసి నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ వరకు మూత క్లోజ్ చేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలండి.
క్యారెట్ కూడా మిల్క్‌లో కొద్దిగా బాయిల్ అయితే ఏంటంటే టేస్ట్ బావుంటుంది. సో, చూసారు గదా! ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేను బాయిల్ చేశాను. నాకిక్కడ క్యారెట్ కూడా స్మూత్ అయిపోయింది. సో, ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీలో మనం ఓట్స్, క్యారెట్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండ్ ఇంకా బెల్లం 4 ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఫుడ్ ఐటెమ్స్ మనం పిల్లలకి అందిస్తున్నాము. చాలా సింపుల్ వేలో. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి. థాంక్ యూ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ప్లెయిన్ ఓట్స్ అండి. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్పు ఓట్స్ యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు వాటర్ యూజ్ చేయాలి. పావు కప్పు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక కప్పున్నర మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అండ్ మిల్క్ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అటు ఇటు కలుపుకోవాలి. ఆ తర్వాత మూత క్లోజ్ చేసి ఒక హాఫ్ మినిట్ బాయిల్ చేసుకోవాలి. ఇదిగో ఇలా హాఫ్ మాత్రమే పెట్టుకోవాలి మూత. కొద్దిగా పొంగొచ్చే టైంలో మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి. ఓట్స్ స్మూత్ అవ్వడానికి మాక్సిమం 4-5 మినిట్స్ పడుతుందండి. ఆ 4 మినిట్స్ మనం అటు ఇటు కలుపుతూ అక్కడే ఉండి చూసుకోవాలి పొంగకుండా. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓట్స్ స్మూత్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా వన్స్ ఓట్స్ స్మూత్ అయ్యాయి అనిపించిన టైంలో మనం కొద్దిగా ఒక పావు కప్పు బెల్లం అండ్ ఒక స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కూడా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా కరిగే వరకు ఒక 1 మినిట్ అలా కలుపుతూ ఉండాలి. మనకు ఆల్రెడీ ఇక్కడ ఓట్స్ స్మూత్ అయ్యాయి కాబట్టి ఇవి కొద్దిగా అందులో కలిసేలాగా ఒక 1 మినిట్ అటు ఇటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పిల్లలకి పెట్టే బెస్ట్ ఫుడ్ లిస్ట్‌లో డెఫినిట్‌గా ఓట్స్ అనేది ఉంటుంది. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి. అంతే అండి. ఇప్పుడు మన ఓట్స్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పిల్లలకి పెట్టడమే. నెక్స్ట్ వచ్చేసి మన రెసిపీ యాపిల్ అండ్ ఓట్స్ అండి. దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ యాపిల్ తీసుకున్నాను. దాన్ని పీల్ ఆఫ్ చేశాను. ఆ తర్వాత గ్రేటర్ తోటి సన్నగా తురుముకున్నాను. ఇది పక్కకు పెట్టేసి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓట్స్ యాడ్ చేసుకోవాలండి. ఓట్స్ బాగా రోస్ట్ అవ్వాలి. కొద్దిగా ఎర్రగా రోస్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి. అలాగే అదే కప్ తోటి ఒక ఫుల్ కప్ మిల్క్ తీసుకోవాలి. ఇలా ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేయాలి. ఓట్స్ స్మూత్ అయ్యే వరకు బాయిల్ చేయాలండి. మనం చెక్ చేసుకోవాలి ఓట్స్ స్మూత్ అయ్యాయా లేదా అని. వన్స్ ఓట్స్ స్మూత్ అయిన తర్వాత మనం యాపిల్ తురుముకున్న యాపిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. యాపిల్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను, ఒక పావు కప్పు. అండ్ ఆ తర్వాత కొద్దిగా నట్స్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. స్మూత్ టెక్స్చర్ కావాలి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండాలండి. అది హార్డ్ అయిపోతుంటుంది. చూసారు కదా, ఇలా అంతా గట్టిగా పడుతుందనమాట. మరీ లిక్విడ్ లేకుండా కొద్దిగా సాలిడ్ వచ్చేలా చూసుకోవాలి. చూసారు కదా, ఇంతే, ఈ టెక్స్చర్ ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేడివేడిగా పిల్లలకి సర్వ్ చేసుకోవాలి.